అందించాలని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై భీమ్. ఏంది కరీంనగర్ సభలో జై భీమ్, జై ఫులే. ఈరోజు థ్యాంక్ యూ ఇదే వాడు, ఇదే వేడు, ఇదే పౌరుషం, కరీంనగర్ కథన కుతూహలం. మే 13వ తారీఖు నాడు కారు గుర్తుకు ఓటేసి గెలిపించే వరకు నిద్రపోవద్దు. అవునా కదా? రెండు చేతులు ఎత్తి చెప్పండి, దోనో హాత్ ఖడా కర్కే ఆవాజ్ దో, కారు గుర్తుకే జై తెలంగాణ. ఈరోజు కరీంనగర్ యుద్ధమే ఈ గొప్ప చారిత్రాత్మకమైన సభకు మరి ఎండనక ఎన్నో ఇబ్బందులున్నా మరి ఆకలైతున్నదా? నిజం చెప్పండి. ఆగదు ఈ ఆకలి పోరు ఆగదు. కాంగ్రెస్ దోపిడీ పాలన ఆగేదాకా ఈ పోరాటం ఆగదు. మరి శ్రేణులుగా మనం ఏం నేర్చుకున్నాం? ఆకలైతే ఏం తినాలి? అక్షరాలు తినాలి. అందుకని ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి, అందరం కలిసి తిందాం. మిత్రులారా, ఈరోజు ఈ కరీంనగర్ యుద్ధ పేరి సభ ముఖ్య అతిథులుగా విచ్చేసిన మీ అందరికి కూడా, మీరే ముఖ్య అతిథులు. మన కరీంనగర్ గడ్డ మీద, మన ఉత్తర తెలంగాణ గడ్డ మీద పుట్టిన ఒక మేధావి బోయినపల్లి వినోద్ కుమార్ గారిని మీ భుజస్కంధాల మీద పెట్టుకొని ఆ బాధ్యతను మే 13 వరకు రాత్రనక పగలనక శ్రమించడానికి ఎన్నో బెదిరింపులు ఉన్నా, ఇంతకుముందే మా యువ నాయకులు మాజీ మంత్రివర్యులు టైగర్ గంగుల కమలాకర్ గారు కారులో వస్తుంటే మాకు ఒక విషయం చెప్పింది. ఈ కరీంనగర్ పోలీసు యంత్రాంగం వాళ్ళు ఎవరి మీద పడితే వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు. అక్కడ రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇస్తున్నాడు, ఇక్కడ వీళ్ళు కేసులు పెడుతున్నారు. కానీ ఆ కేసులకు భయపడకుండా ఇక్కడికి వచ్చి బోయినపల్లి వినోద్ కుమార్ గారిని పార్లమెంటుకు పంపించేంత వరకు నిద్రపోమని మరి ఇక్కడికి వచ్చిన మీరే మా ముఖ్య అతిథులు. మిత్రులారా, వేదిక మీద కూర్చున్న వాళ్ళు కాదు, మీరే కాబోయే భారతంలో పాలకులు. మిత్రులారా, మీ అందరికి కూడా మరి ధన్యవాదాలు తెలుపుతూ, మరి వేదిక మీద ఉన్న శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, యువ నాయకులు గంగుల కమలాకర్ గారికి, అదేవిధంగా సభాధ్యక్షులు సోదరులు బండ శ్రీనివాస్ గారికి, మరి ఎంపీ అభ్యర్థి, భారత రాష్ట్ర సమితి ఎంపీ అభ్యర్థి, మాజీ పార్లమెంటు సభ్యులు మే 13వ తారీఖు నాడు తర్వాత జూన్ 4వ తారీఖు నాడు పార్లమెంటులో పదవీ స్వీకార ప్రమాణం చేయబోతున్నాం బోయినపల్లి వినోద్ కుమార్ గారు, మాజీ శాసనసభ్యులు చెప్పదండి శంకర్ రవిశంకర్ గారు, అదేవిధంగా సోదరి తులా ఉమ గారు, మాజీ జెడ్పీ చైర్పర్సన్, అదేవిధంగా దాసరి ఉష గారు, తోట ఆగాయ గారు, కొంకటి శేఖర్ గారు, మేకల రవీందర్ గారు, మరెందరో గొప్ప నాయకులు వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ కూడా మీ పేర్లు
విధంగా వేదిక కింద ఉన్న నాయకులు, కాబోయే సర్పంచులు, కాబోయే ఎంపీటీసీలు, కాబోయే కార్పొరేటర్లు, మిత్రులారా, మీ అందరి కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. మిత్రులారా, మనం ఈరోజు ఈ స్థాయిలో ఈ ఏసీ రూములో భయపడకుండా ఆత్మగౌరవంతో కూర్చున్నామంటే దాని వెనక ఎంతో మంది మహనీయుల త్యాగం ఉన్నది. అది గుర్తు తెచ్చుకోవాలి. భారతదేశంలో తరతరాలుగా జరుగుతున్న అణచివేతకు తమదైన శైలిలో తిరుగుబాటు చేసిన మహనీయులు నాటి నుండి నేటి వరకు సంత్ నారాయణ గురు, పెరియార్ రామస్వామి, ఛత్రపతి సాహు మహారాజ్. భారతదేశానికి స్వతంత్రం రానప్పుడే కొల్హాపూర్ సంస్థానంలో పేదలకు రిజర్వేషన్ ఉండాలి, అన్ని వర్గాలకు సమానమైన అవకాశాలు రావాలని కొల్హాపూర్ సంస్థానంలో రిజర్వేషన్లు ఇచ్చిన ఛత్రపతి సాహు మహారాజ్. భారతదేశానికి 4 పిల్లలను కూడా చంపుకొని ఎన్నో అవమానాలున్నా, ఎన్నో ఈసడింపులున్నా నా దేశ ప్రజలకు విముక్తి కావాలని చెప్పి అమెరికాలో కొలంబియా యూనివర్సిటీలో చదివి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో పిహెచ్డి చేసి వేల కోట్ల డాలర్లు సంపాదించే అవకాశం ఉన్నప్పటికీ కూడా అది తృణప్రాయంగా వదులుకొని తన మాతృభూమికి వచ్చి మన కోసం వీరోచిత పోరాటం చేసి మనకు మానవ హక్కులిచ్చి మనకు గొప్ప భారత రాజ్యాంగాన్ని ఇచ్చిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. वोट हमारा, राज तुम्हारा, नहीं चलेगा అంటూ మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎక్కడైతే నా వర్గ ప్రజల కోసం ఇంత త్యాగం చేస్తే వాళ్ళు నాకే వన్నుపోటు పొడిచారని మార్చి 18వ తారీఖు నాడు 1953వ సంవత్సరంలో ఆగ్రాలో కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తున్నప్పుడు ఒక మహనీయుడు 1970వ సంవత్సరంలో తన విలువైన సైంటిస్ట్ ఉద్యోగాన్ని వదిలేసి పూనాలో, అక్కడి నుండి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుండి బెంగాల్ వరకు సైకిల్ మీద 60 సంవత్సరాల వయసులో తిరిగి ఈ దేశంలో బహుజన వాదాన్ని పరిచయం చేసిన కాన్షీరామ్ గారి వరకు. మిత్రులారా, అంతేకాదు 400 సంవత్సరాల క్రితం ఇదే తెలంగాణ గడ్డ మీద, ఇదే కిలాషాపూర్ కేంద్రంగా మనందరికీ 400 సంవత్సరాల క్రితం, 358 సంవత్సరాల క్రితమే బహుజన వాదాన్ని పరిచయం చేసిన సర్దార్ సర్పాయి పాపన్న వారి గురించి, అదే విధంగా పండగల సాయన్న గురించి, అదే విధంగా పెళ్లి లలితక్క గురించి, అదే విధంగా దొడ్డి కమరన్న, మా రోజు వీరన్న, అదే విధంగా షేక్ బందగీ సాహెబ్, ప్రొఫెసర్ జయశంకర్, మరెందరో మహనీయులు. అదే విధంగా మలిదశ తెలంగాణ ఉద్యమంలో మరి ఏ ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానం నుంచి పక్క నుంచి మాట్లాడుతున్నామో ఆ మలిదశ తెలంగాణ ఉద్యమం పురుడు పోసుకున్నప్పుడు ఆ కేసీఆర్ గారు తన విలువైన మంత్రి పదవికి తృణప్రాయంగా రాజీనామా చేసి ఇదే కరీంనగర్, ఒకప్పటి కల్లేల జిల్లా, నేడు కోటి కాంతుల కిల్లా అయిన ఈ కరీంనగర్ జిల్లాకు ఇదే ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో మరి మే నెలలో 2001వ సంవత్సరంలో మీటింగ్ పెట్టి, ఆ మీటింగ్ వల్ల అక్కడ పురుడు పోసుకున్న మలిదశ తెలంగాణ ఉద్యమానికి ప్రభావితులై మన కోసం ప్రాణత్యాగం చేసిన, మనందరి సుఖం కోసం, ఈ ఏసీ రూమ్ కోసం, మనందరి ఆత్మగౌరవం కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం, మన బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం ప్రాణత్యాగం చేసిన మలిదశ అమరవీరులు శ్రీకాంతాచారి గాని, వేణుగోపాలరెడ్డి గాని, ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియం ఎదురుగా ఉదయం 6 గంటలకే ముళ్ళ పొదలో శవమై తేలిన వేణుగోపాలరెడ్డి గాని, సెంట్రల్ లైబ్రరీ ఎదురుగా తెలంగాణ ద్రోహులు
నిజామాబాద్ ఉప ఎన్నికల్లో ఓడిపోతే పెద్దమ్మ తల్లి నేను నీకు ఆనందంతో ప్రాణం ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి ఒట్టు పెట్టుకున్న ఇశాంత రెడ్డి దాకా నిజామాబాద్ లో ఉప ఎన్నికల్లో డి శ్రీనివాస్ గారు కాంగ్రెస్, అప్పుడు లక్ష్మీనారాయణ అనే వ్యక్తి వేరే పార్టీ శవమై తేలిన ఇశాంత రెడ్డి త్యాగాన్ని గుర్తుపెట్టుకోవాలి. కెమికల్ ఇంజనీర్ గా ఉంటూ ఉస్మానియాలో ECH1 హాస్టల్లో ఉదయం 10 గంటలకు నాకు తెలంగాణ కావాలి, ఇంకేం అవసరం లేదు, అమ్మా నాన్న క్షమించండి అని చెప్పి ఉరియేసుకున్న సాయి కుమార్ను స్మరించుకోవాలి. నా పేరు తెలంగాణ, నా ఊరు తెలంగాణ, నా అమ్మ నాన్నలు తెలంగాణ, నా భవిష్యత్తే తెలంగాణ అని తెలుగు యూనివర్సిటీ త్రివేణి హాస్టల్లో నుంచి అగ్నిగోళంగా మారి NCC గేట్ దాకి పోలీసు వాహనంలో దొరికిన సిరిపురం యాదయ్యను గుర్తుకు తెచ్చుకోవాలి. పోలీసు ఉద్యోగంలో ఉంటూ కూడా కామారెడ్డిలో ఒక ఎలక్ట్రిక్ పోల్ కు ఉరేస్తున్న కానిస్టేబుల్ కిష్టయ్య ముదిరాజును కూడా గుర్తుకు తెచ్చుకోవాలి. మిత్రులారా, భోజ్య నాయకులను గుర్తుకు తెచ్చుకోవాలా. ఆ విధంగా 1300 మంది అమరవీరులు ప్రాణ త్యాగం చేస్తే గాని ఈ రోజు తెలంగాణ స్వేచ్ఛ వాయువులు పిలుస్తలేదు. మిత్రులారా, వాళ్ళందరి త్యాగాలను గుర్తుకు తెచ్చుకున్నప్పుడే ఈ రోజు మనం ఇక్కడ మీటింగ్ కు కూర్చున్న సందర్భం కరెక్ట్ గా అర్థమవుతుంది. ఇదేదో బండి సంజయ్ గారికో లేకపోతే వినోద్ కుమార్ గారికో మధ్యలో పోరాటం కాదు, దయచేసి గుర్తుపెట్టుకోండి. కేసీఆర్ గారికో రేవంత్ రెడ్డి గారికి మధ్యలో పోరాటం కాదు, తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ద్రోహులకు మధ్యలో జరుగుతున్న యుద్ధం. నిజంగా పేరు ఎవరు పెట్టిండో కానీ చాలా మంచిగా పెట్టిండు, యుద్ధ పేరు. నేను ఎక్కడ చూడలేదు ఇంత మంచి టైటిల్. నిజంగా ఈ రోజు తెలంగాణలో యుద్ధం జరుగుతా ఉన్నది. ఎవరికి యుద్ధం జరుగుతా ఉంది? తెలంగాణ అంతా కూడా యుద్ధ మేఘాలు కమ్ముకొని ఉన్నాయి. కరీంనగర్ ఒక్క దగ్గరనే కాదు, తెలంగాణ అంతా యుద్ధం జరుగుతా ఉన్నది. 10 సంవత్సరాల నిజమైన పాలనకు 100 రోజుల అబద్ధాలకు మధ్యలో యుద్ధం జరుగుతున్నది. అవునా కదా? 10 సంవత్సరాల అద్భుతమైన పాలనకు 100 రోజుల పాలనకు, 100 రోజుల అబద్ధాల పాలనకు మధ్యలో యుద్ధం జరుగుతా ఉన్నది. కష్టాలు, రైతుల కష్టాలు, కన్నీళ్లు తుడవడానికి అనారోగ్యాన్ని సైతం లెక్క చేయక, కాలు ఫ్రాక్చర్ అయినప్పుడు కూడా కట్టబట్టుకొని నడుచుకుంటూ కష్టాల్లో ఉన్న రైతులను ఓదార్చి వాళ్ళ కోసం గొప్ప కలలుగానే కేసీఆర్ కు మధ్యలో, అదే విధంగా ఎవరన్నా ఎక్కడన్నా చావని సన్యాసి కబుర్లు నాకు వద్దురపై నేను ఉప్పల్ స్టేడియంలో కూర్చొని క్రికెట్ మ్యాచ్ చూస్తాను. కోమటిరెడ్డి రేవంత్ రెడ్డికి మధ్యలో యుద్ధం జరుగుతా ఉన్నది. అవునా కదా? ఈ రోజు గుండెల నిండా ప్రేమ ఉండి నా కరీంనగర్ స్మార్ట్ సిటీ కావాలి, నా కరీంనగర్ ప్రపంచ పటంలో కనిపించాలని గుండె ధైర్యం, గుండెల నిండా ప్రేమ ఉన్న వ్యక్తికి, వినోద్ కుమార్ గారికి మరి గుట్కా పాకెట్లకు మధ్యలో యుద్ధం జరుగుతా ఉన్నది. గొప్ప ప్రేమ ఉన్న గుండెకు గుట్కా పాకెట్లకు మధ్యలో యుద్ధం జరుగుతా ఉన్నది. గుట్కా పాకెట్లు ఎవరు తింటారో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మిత్రులారా, ఇది ఆశయానికి, ఒక గొప్ప ఆశయానికి, ఒక అహంకారానికి మధ్యలో జరుగుతున్న యుద్ధం. అహంకారం అని ఎందుకని అంటున్నా అంటే, పెద్దలు కేసీఆర్ గారు 200 మంది రైతులు ఇప్పటికే చనిపోయారంటే నిజంగా తెలివైన ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తాడయ్యా? నిజమా? అయితే వాళ్ళ లిస్ట్ ఇవ్వండి దయచేసి, నేను వాళ్ళ దగ్గరికి వెళ్తాను, వాళ్ళ అడ్రస్ చెప్పండి, వాళ్ళ కాంటాక్ట్ చెప్పండి, వాళ్ళ పిల్లలను తీసుకురండి, లేకపోతే నేను వాళ్ళ పిల్లల దగ్గరికి పోతాను, నా చేతిలో ఉన్నంత వాళ్ళకి ఇస్తాను, వాళ్ళని కాపాడుకుంటానే వాళ్ళు నిజమైన మానవతావాది. కానీ వాళ్ళ అహంకారం ఏమంటున్నా? అబద్ధానికి వెళ్ళా. కొంతమంది వెళ్తున్నారు, ఏంది భయ ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, ఎక్కడి నుంచి వచ్చారు? మహారాష్ట్ర నుంచి వచ్చారు. ఏంది ఆశయానికి వెళ్ళా, అంతే చేయాలా, అవినీతి చేయాలా, అభివృద్ధి చేయాలి. మిత్రులారా, ఈ రోజు నేను మిమ్మల్ని అంతటా అదే విధంగా ఇల్లందుకుంటా అక్కడి నుంచి దుబ్బ్యాలకు పోయి, దుబ్బ్యాల నుంచి సీదా ఎదురుగడ్డపల్లికి వచ్చి, ఎదురుగడ్డపల్లి నుంచి కొడిమ్యాల గుట్ట నుంచి, కోనాపూర్ దగ్గర నుంచి, మల్యాల నుండి మరి ఇక్కడికి యశ్వంతాపురం నుండి
చొప్పదండి దాకా వచ్చి చొప్పదండి నుంచి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా నేను ఒక్కటే చెప్తున్నా మిత్రులారా, దయచేసి ఈ రోజు నుంచి మీరు సైనికులుగా మారి ఊరూర పోవాలి. మిత్రులారా, ఇది నేను మళ్ళీ ముందరే చెప్తున్నా, ఇది వినోద్ కుమార్ గారికో లేకపోతే బండి సంజయ్ గారికో మధ్యలో జరుగుతున్న పోరాటం కాదు. ఇది మన భవిష్యత్తు పోరాటం, ఇది మన బతుకు కోసం జరుగుతున్న పోరాటం, ఇది మన పిల్లల భవిష్యత్తు కోసం జరుగుతున్న పోరాటం, ఇది మన రైతన్న కన్నీళ్లు తుడిచే పోరాటం, ఇది మన రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం చేస్తున్న పోరాటం. ఈరోజు బండి సంజయ్ గారు ఒకవేళ ఎంపీగా గెలిస్తే బీజేపీకి మరి పార్లమెంటులో మెజారిటీ వస్తే నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు వీళ్ళు ఆల్రెడీ తయారు చేసుకున్న అలహాబాద్ లో తయారు చేసుకున్న 125 మంది ప్రొఫెసర్లతో తయారు చేసుకున్న రాజ్యాంగం, మనుస్మృతి ఆధారంగా తయారు చేసుకున్న రాజ్యాంగాన్ని పార్లమెంటులో ఆమోదిస్తే ఆ రోజు బండి సంజయ్ చేతి పైకెట్టుతాడా, కిందికి తీస్తాడా? చాలా మంచి పని చేసిండ్రు మోడీ గారు అంటే నిజంగా ఆ రాజ్యాంగంలో ఏమిటో కూడా బండి సంజయ్ గారికి తెలియదు, తెలిసే అవకాశం లేదు. అవునా కదా? గట్టిగా చెప్పండి. తెలిసే అవసరం అడిగిండు. ఇంకా మీకు ఇంకో స్టోరీ చెప్తా. నేను నాగర్ కర్నూల్లో పెద్దలు కేసీఆర్ గారి ఆశీర్వాదంతో నాగర్ కర్నూల్లో నేను ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. నా ప్రత్యర్థి ఎక్కే విధంగా మన పిల్లలు జరగాలి, విమానాల్లో పోవాలి, విదేశాల్లో చదువుకోవాలంటే బోయినపల్లి వినోద్ కుమార్ లాంటి వాళ్ళు చట్టసభలో గెలిచేవారు. ఇంతమంది వారి బయోడేటా చదువుతున్నారు. మిత్రులారా, నేనేదో మోటివేషనల్ స్పీకర్ కాదు, దయచేసి గుర్తుపెట్టు. నేను మనసు నుంచి మాట్లాడుతున్నా మిత్రులారా. నేను ఆ రోజు ఇదే మాట్లాడినా, ఈ రోజు కూడా ఇదే మాట్లాడతా, చివరి శ్వాస వరకు కూడా ఇదే సామాజిక న్యాయం గురించి మాట్లాడతా. నేను వారి గురించి ఎక్కడ విన్నా అంటే, నాకు జన్ను చకర్యా అని నేను 1999 సంవత్సరంలో వరంగల్ ఓఎస్డీగా పనిచేస్తున్నాను. వరంగల్ ఓఎస్డీగా పనిచేస్తుంటే ఒక విచిత్రమైన పరిస్థితుల్లో జన్ను జయరాజు, జన్ను చకర్యా అని ఒక ట్రేడ్ యూనియన్ లీడర్లు కలిసిండ్రు. దార్శనికుడు, సామాజిక న్యాయాన్ని నమ్మే వ్యక్తి ఇక్కడ మరి మన ముందర ఒక ఎంపీగా కావాలని మనం అడుగుకుంటున్నాడు. మిత్రులారా, నేను గంగుల కమలాకర్ గారు, ఆనాడు ఈటల రాజేందర్ గారు కూడా మినిస్టర్ గా ఉన్నారు, బోయినపల్లి వినోద్ కుమార్ గారు ఇక్కడనే కలెక్టరేట్ కాంప్లెక్స్ ఎదురుగా అంబేద్కర్ స్టడీ సర్కిల్, బండారు శ్రీనివాస దానికి డైరెక్టర్ గా ఉండే అంబేద్కర్ స్టడీ సర్కిల్ దగ్గరకు పోయి దాన్ని ఎంత గొప్పగా వారు తయారు చేసినట్టే అక్కడి నుంచే ఈరోజు IASలు, IPSలు, IFSలు తయారయ్యే అవకాశం ఉన్నది. ఆల్రెడీ చాలా మంది కూడా SIలు, CIలు. ఒక్కసారి ఆలోచించండి. మరి ఇలాంటి వ్యక్తులు కావాలన్నా, యువతకు గుట్క నేర్పించి 90 ml బాటిల్ ఇప్పించి